హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో బర్త్డే డెకరేషన్లో నెంబర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన 1 అనే నెంబర్ని డ్రా చేసుకోవాలి. ఇలా 1 డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పేపర్ని తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన క్లోజ్ ఎటువైపు ఉందో అటువైపు బటర్ఫ్లైని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను 1 పైన బటర్ఫ్లైని స్టిక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొత్తం బర్త్డే డెకరేషన్ థీమ్ అంతా బటర్ఫ్లై థీమ్ అనుకున్నాను. అందుకని 1 పైన నీట్గా కట్ చేసుకున్న బటర్ఫ్లైస్ని స్టిక్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ బటర్ఫ్లై ప్లేస్లో మనం ఏమైనా స్టిక్ చేసుకోవచ్చు అండి. ఫ్లవర్స్ అలా ఏదైనా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా బటర్ఫ్లైని డ్రా చేసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3-4 పేపర్స్ని ఫోల్డ్ చేసి డ్రా చేసుకొని కట్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా ఒకేసారి మనం ఒకే షేప్లో ఎక్కువ బటర్ఫ్లైస్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బటర్ఫ్లైని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా బటర్ఫ్లై షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనకి ఎన్ని బటర్ఫ్లైస్ కావాలో అన్ని బటర్ఫ్లైస్ ఏ కలర్స్లో కావాలంటే ఆ కలర్స్ పేపర్స్ని తీసుకొని బటర్ఫ్లైస్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ కలర్లో బటర్ఫ్లైస్ని ముందుగా డ్రా చేసినట్టే డ్రా చేసి ఈ బటర్ఫ్లైస్ అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని అన్నిటినీ కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా నేను ఆల్టర్నేటివ్ కలర్స్లో ఈ బటర్ఫ్లైస్ అనేవి స్టిక్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు బర్త్డే డెకరేషన్లో ఎలా డెకరేట్ చేస్తానన్నది కూడా చూపిస్తాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న నెంబర్ అనేది నేను బర్త్డే డెకరేషన్లో స్టిక్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ బర్త్డే కాబట్టి 1 అనే నెంబర్ని ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ని నెంబర్ని మనం కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.